సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు పాల్గొని భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డారు. జిల్లా ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటల వెలుగులన్నీ కూడా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, సంక్రాంతి పొంగళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పొంగల్ మాదిరిగా పొంగి పొరలాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. గత 2 సంవత్సరాలుగా దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 13 డివిజన్ ఆఫీసులో మేనిఫెస్టోని దగ్నం చేయడం జరిగింది. భోగి మంటల్లో గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో ఆయన ప్రజలకి ఆ మేనిఫెస్టోని పెట్టేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను ప్రజలకు మనం ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం పెట్టి ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను ఎంతో పవిత్రంగా దాన్ని ప్రవేశపెట్టి అందులో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి అమలుపరిచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ప్రజలందరికీ వచ్చినటువంటి 2 నెలల్లోనే యూజీడీ కానీ వాటర్ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను, నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను, నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను, నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వస్తాను, ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టుల ద్వారా మోసపూరితమైనటువంటి పనులని సృష్టించి వారందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు, వాటన్నిటిని కూడా ఈరోజు భోగి మంటలు వేసి తగలబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని వైఎస్ఆర్సీపీ వారి తరపున ఈరోజు భోగి మంటల్లో ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇప్పటికన్నా కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఉపసంహరించుకోవాలని వారి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది.